ఫైనల్‌గా 2025 హోండా ఎస్‌పీ 125 అయితే లాంచ్ అయిపోయింది అండ్ మన దగ్గర అయితే ఉంది. దీంట్లో కొత్తగా ఏం అప్‌డేట్స్ అయ్యాయి ఈ షార్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రంట్‌లో మనకు ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో పాటు డీఆర్ఎల్స్ వస్తున్నాయి. దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి. డ్రమ్ ఇంకా డిస్క్ మోడల్. మన దగ్గర డ్రమ్ మోడల్ అయితే ఉంది. ఫ్రంట్‌లో మనకు వైజర్ డిజైన్ కూడా చేంజ్ అయింది. దాంతో పాటు న్యూ గ్రాఫిక్స్ అయితే వస్తుంది. ఈ గ్రాఫిక్స్ మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ డౌన్ చేయండి. రియర్‌లో మనకు టెయిల్ లైట్ అనేది న్యూలీ డిజైన్ టెయిల్ లైట్ ఉంది. ఎస్‌పీ 160లో ఉన్నట్టు. హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ టైర్ ప్రొఫైల్ అదే ఉంది కానీ టైర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇది మనకు డ్రమ్ మోడల్ కాబట్టి దీంట్లో ఓల్డ్ మీటరే ఉంది. డిస్క్ మోడల్‌లో మనకి 4.2 ఇంచెస్ టీఎఫ్టీ కన్సోల్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే లేదు. ఓన్లీ డిస్క్ మోడల్ ఉంది. ఏదైతే మనకి మెకానిజం ఉందో క్లచ్ ఇది కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే దీంట్లో ఆటో స్టాప్ సిస్టమ్ ఉంది కాబట్టి. అండ్ ఈ బైక్ లో మనకు ఇంజన్ కిల్ స్విచ్ అనేది రిమూవ్ చేశారు. అంటే మనకు ఆన్ ఆఫ్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. ఏదైతే మనకు ఆటో స్టాప్ సిస్టమ్ ఉందో యాక్టివాలో సేమ్ టెక్నాలజీ కూడా దీంట్లో యూజ్ చేశారు. సేమ్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. ఓన్లీ గ్రాఫిక్స్ లో చేంజ్ అయిపోయింది. ఈ అప్డేట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.